హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ అనాలిసిస్ చూద్దాం. బిఫోర్ దట్ ఒక ముఖ్య గమనిక ఏంటంటే, రైతులు ఎవరైతే పురుగుల మందు కోసం ఏదైతే పిచికారి చేస్తారో అలాంటిది చేసేటప్పుడు మాస్క్ కానీ ఏదైనా టవల్ కానీ కట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే రీసెర్చ్గా ఒక ఇంటర్నేషనల్ సంస్థ, అమెరికన్ రీసెర్చ్ సంస్థ ఏం చెప్తుందంటే, మీరు ఆ పిచికారి చేసే మందులలో 69 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. అంటే 69 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. సో అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల రైతులకు క్యాన్సర్ ముప్పు వాటిల్లుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. సో నేను చెప్తుంది ఏంటంటే, అంతగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఏదైనా మాస్క్ కానీ ఏదైనా దానికి సంబంధించిన టవాల్ కానీ ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉపయోగించి పిచికారీ చేయొచ్చని సలహా ఇస్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ ఈరోజు నిన్న బడ్జెట్, అంటే ఇది ఒకటి మొన్ననేమో సెంట్రల్ బడ్జెట్, అది మొత్తం దేశానికి మొత్తానికి సంబంధించింది. నిన్ననేమో రాష్ట్ర బడ్జెట్, అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ని మన ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్కు ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. మొత్తం 2.9 లక్షల కోట్లు, అంటే 2.90, అంటే 2,90,000 కోట్ల బడ్జెట్ అనమాట. మొత్తం ఇది 2,90,000 కోట్ల బడ్జెట్ని ఈ శాసనసభలో ప్రవేశపెట్టాడు. మరియు మండలిలో ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారనమాట. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ 24 to 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎలొకేషన్స్ ఏవేవైతే ఎలొకేషన్ చేస్తారో వాటికి సంబంధించిన మొత్తాన్ని ఒకసారి సింపుల్గా ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అమౌంట్ 22,301 కోట్లు సాగునీటి రంగానికి కేటాయించడం జరిగింది. అందులో చాలా ప్రాజెక్ట్స్, పెండింగ్ ప్రాజెక్ట్స్, అంటే పెద్ద పెద్ద కొత్త ప్రాజెక్ట్స్ మాత్రం తీసుకోలేదు, కానీ మామూలు చిన్న చిన్న రిపేర్స్ కానీ చిన్న చిన్న వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ వాటికి చాలా కొంచెం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొంచెం బాగానే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. పర్టికులర్గా ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒకటి, ప్లస్ ఇది నాగార్జున సాగర్ ఎత్తిపోతల పథకం ఒకటి, ఇది డిండి ప్రాజెక్ట్ ఒకటి, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్, అంటే మేజర్గా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్, వాటికి సంబంధించిన దానికి ఏమైనా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నా కానీ, దానికి ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ, సో వాటిని పూర్తిగా చేసి కంప్లీట్గా సాగునీటి రంగాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ రంగానికి కొంచెం బాగానే ఉత్తమించారు. అందుకనే సేద్యానికి చాలా పండగ లాంటి పండగలాగా ఇచ్చారని ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే 6 గ్యారెంటీలకి, ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో, ఏదో 6 గ్యారెంటీస్ అనే హామీ ఇచ్చారో ఆ పథకాలకు కూడా 47,000 కోట్లు దానికి బడ్జెట్లో అలొకేషన్ చేశారు. సో 6 గ్యారెంటీల పథకాలు అనేది, సో నేను ఎక్కువ పథకాలు అనేది నాకు అసలు ఐడియా లేదు, పెద్దగా పథకాలు నేను ఫాలో కాను. సో అవి ఏవైతే ఉన్నాయో ఏమో జనరల్గా నేను వింటూ ఉంటాను, 2,500 అని కొంచెం ఏదో ఇంకేమో ఆ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలకు మాత్రం 47,000 కోట్లు, అంటే చాలా పెద్ద అమౌంట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ 6 గ్యారెంటీస్ ఏవైతే అమలు మేమైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారో అవి కంపల్సరీగా దానికి పెండింగ్ పెట్టద్దు, ఈ ఇయర్ నుంచి కంటిన్యూటీ చేసి పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో సీరియస్గానే 47,000 కోట్లు ఎలొకేట్ చేశారు ఏది ఆ పథకాలకు. ఇంకోటి వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి కూడా చాలా ప్రాధాన్యం ఉందని ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈ శాఖ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామాలలో కానీ పంచాయతీలలో కానీ అభివృద్ధి చెందాలంటే సర్పంచ్లకు అసలు నిధులు లేక చాలామంది ఈ ఆత్మహత్యలు చేసుకునే అవసరం ఏర్పడి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు బిల్స్ అనేది రీపేమెంట్ చేయలేదు వాళ్ళ సొంత డబ్బులతోనే. ఎందుకంటే విలేజ్లలో, గ్రామాలలో వాళ్ళు వాళ్ళ పేరు కోసం, అంటే నేను ఈసారి టర్మ్గా సర్పంచ్గా చేశాను, నాకు ఇంత అంత పేరు రావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోయినా వాళ్ళ సొంత డబ్బులు, ఆస్తులను అమ్ముకొని ఆ గ్రామాలలో కొన్ని అభివృద్ధి పనులు చేశారు. కానీ టైంకి వచ్చేసరికి వాళ్ళకు గవర్నమెంట్ రీపేమెంట్ చేయక వాళ్ళ ఆత్మహత్యలు కూడా, సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మన తెలంగాణ రాష్ట్రంలో చాలాసార్లు చూసినాం. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, ఒక సర్పంచ్ ఏదో మామూలుగా శ్మశాన వాటిక నిర్మాణం చేసింది అనమాట. ఏదో ఆ పేరు ఐడియా లేదు, కానీ ఒక సర్పంచ్ శ్మశాన వాటిక సొంత డబ్బులతో నిర్మిస్తే ఆ బిల్స్ రాక అతను
అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే ఆ శ్మశానంలోనే అతని కాల్చారు, అతని సొంతంగా కాల్చారు. అంటే చూడాలి ఎంత వేధి ఎంత వేదనకు గురయ్యారు సర్పంచులు. సో ఆబ్వియస్లీ వాళ్ళకు సర్పంచులకు కంపల్సరీగా బిల్స్ పే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన నిధులు కానీ వాటికి సంబంధించిన గ్రాంట్స్ కానీ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకనే ఈ గ్రామీణాభివృద్ధి అండ్ పంచాయతీ శాఖకు ఆల్మోస్ట్ 30,000 కోట్లు కేటాయించారు. సో చాలా పెద్ద అమౌంట్ కేటాయించారు. ఇంకోటి వచ్చేసి ప్రాథమిక విద్య. సో ప్రాథమిక విద్యకు 17,942 కోట్లు అంటే చాలా. ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ స్కూల్స్లో కానీ ఇట్లాంటి బిల్డింగ్స్లో ఇంకా చాలా వాళ్ళకు పోషకపోయేది. ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎలాంటి సదుపాయాలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో వాటిని పునరేకీకరించే అవసరం కంపల్సరీ ఉంది. సో వాటికి కూడా బాగానే కేటాయించారు. ఇంకోటి వచ్చేసి నగరపాలక అండ్ పట్టణాభివృద్ధి. సో తెలంగాణలో ఇప్పుడు పట్టణాభివృద్ధి అనేది బాగా డెవలప్ అయ్యే ఊతం అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కు దగ్గరలో చాలా సిటీస్, చాలా చిన్న చిన్న సిటీస్ అనేది ఒక మరో పెద్ద పెద్ద సిటీస్గా మారే అవకాశం ఉంది. సో చిన్న చిన్న సిటీస్ని, మున్సిపాలిటీస్ని వాటిని డెవలప్ చేసి హైదరాబాద్కు ఎక్కువగా డిపెండ్ కాకుండా ఆ చిన్న చిన్న సిటీస్ అనేది డెవలప్ అయ్యి అక్కడనే మామూలుగా ఉపాధి కానీ అక్కడనే వేరే వాళ్ళకి ఏమైనా బిజినెస్ చేసుకునే అవకాశం కానీ కల్పించబడుతుంది. నెక్స్ట్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం 11,400. అంటే ఇది వైద్య ఆరోగ్యానికి సంబంధించి మన గవర్నమెంట్ ప్రతి ఒక్కరు చాలా చిన్న చూపు చూస్తాయి, కానీ అది చాలా ఇంపార్టెంట్ శాఖ. కానీ వీళ్ళు చూసేది 11,000 కోట్లు ఇచ్చారు. 11,000 కోట్లలో సగం అమౌంట్ వాళ్ళ జీతభత్య, డాక్టర్లు జీతాలకి, వాళ్ళకు ఆ జీతాలకి, ఆ మెయింటెనెన్స్కి సరిపోతుంది. ఇంకా మిగతా 3,000-4,000-5,000 కోట్లతో ఏ బిల్డింగులు నిర్మాణిస్తారు, ఏ మిషనరీ తెప్పిస్తారు, ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ఎక్విప్మెంట్ లేక, సరైన మిషనరీస్ లేక వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవైతే మిషనరీస్ ఉన్నాయో, ఏవైతే మెడికల్ డివైజెస్ ఉన్నాయో, ఇవన్నీ సదుపాయాలు కంపల్సరీ తెప్పియాల్సిన అవసరం ఉంది. కానీ వీటి మీద అనేది ప్రతి గవర్నమెంట్ కొంచెం చిన్న చూపే చూస్తుంది. ఇది కొంచెం నిరాశపరిచినట్టే ఉంది ఏది వైద్య రంగానికి సంబంధించినది. ఇంకోటి మామూలు న్యూస్ వచ్చేసి ధరణి. అంటే నార్మల్ జనరల్గా వచ్చేసి ధరణి అనేది దాని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ, నేను బట్టి విక్రమార్క చెప్పాడు, దాని మీద ఉన్నత స్థాయి కమిటీ వేశారు. దానితో పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ధరణి ఉంచాలన్నా లేకపోతే దాన్ని ఏమైనా మార్పులు చేయాలన్నా, దాన్ని కంప్లీట్గా తొలగించాలనేది డిసైడ్ చేస్తారంట. సో దాని మీద ఇప్పుడు కమిటీ అయితే ఇందులో వేశారు. సో ఇది పూర్తిగా బడ్జెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేషనల్కి వచ్చేస్తే జనరల్గా ఏంటంటే ఆ రాష్ట్రపతి భవన్లో 2 మాల్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది అశోక మాల్ అని, ఇంకోటి పెద్ద మాల్ ఉంటాయి. సో ఆ మాల్ స్పేస్ అనేది ఈ మధ్యన రీసెంట్గా ఇప్పుడు నిన్న మార్చారు. అది ఒకటి వచ్చేసి గణతంత్ర మండప్ మాల్ అని. అంటే ఇప్పుడు గణతంత్ర మండప్ మాల్ ఒకటి, ఇంకోటి అశోక మండప్, ఈ 2 పేర్లు ఈ రాష్ట్రపతి భవన్లో. ఇంకోటి మొఘల్ గార్డెన్స్ అనే నేమ్ కూడా మార్చారు, దాన్ని అమృత ఉద్యానవనంగా పేరుగా మార్చారు అనమాట. ఇది రాష్ట్రపతి భవన్లోకి సంబంధించిన ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇంకా ఇంటర్నేషనల్ న్యూస్కి వచ్చేసి మన ఎంపీస్ కానీ ప్రజెంట్గా మన ఎంపీస్ కానీ అందరు కానీ నేను కూడా చెప్తున్నది ఏంటంటే, కెనడాకు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే, అంటే కెనడాకు ఎడ్యుకేషన్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా పర్పస్లో టూరిస్ట్ పరంగా కానీ కెనడాను అవాయిడ్ చేయడం చాలా మంచిదని చెప్తున్నారు. నేను కూడా అదే సజెషన్ ఇస్తున్నా. కెనడాను ప్రస్తుత పరిస్థితుల్లో కెనడా అనేది అంత సేఫ్ ప్లేస్ కాదు, ఎస్పెషల్లీ ఫర్ ద ఇండియన్స్. అక్కడ యాంటీ ఇండియన్ ఉద్యమం నడుస్తుంది, ఖలిస్తాన్ ప్రో ఉద్యమం నడుస్తుంది. అంటే ఖలిస్తాన్కు వాళ్ళకు ప్రోగా ఉన్నారు. డైరెక్ట్ జస్టిన్ ట్రూడో కెనడా ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, నేను ఖలిస్తాన్కి అనుకూలమని. సో అది యాంటీ ఇండియన్గా మారింది అసలు. అక్కడ అంటే టెంపుల్స్ మీద, అక్కడ కెనడాలో ఉన్న టెంపుల్స్ మీద కూడా అటాక్ జరుగుతుంది. సో ఈ టైంలో మన ఎంపీ కూడా చెప్తున్నారు, మన బీజేపీ ఎంపీస్ కానీ ఎవరైనా ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆల్సో చెప్తుంది ఏంటంటే కెనడాకు అంత సేఫ్ ప్లేస్ కాదు, సో దాన్ని అవాయిడ్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఈరోజే ఒలింపిక్స్ అనేది స్టార్ట్ కాబోతున్నది.
ఎస్, ప్రేమనగర్లో విశ్వ క్రీడా సంరంభం. సో ఈ రోజు 11 గంటలకు అంటే నైట్ 11 పిఎంకు మన ఇండియన్ యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ ప్రకారం 11 పిఎంకు ప్యారిస్లో సిటీ ఆఫ్ లవ్, సిటీ ఆఫ్ లైట్, అతి ప్రపంచంలోనే అతి సుందరమైన నగరమైన ప్యారిస్లో ఇట్ ఈస్ నది బొడ్డున. అంటే జనరల్గా ఒలింపిక్స్ అనేవి ఒక స్టేడియంలో ఓపెన్ అవుతుంది, కానీ ప్యారిస్ ఒలింపిక్స్ ఏం చేస్తారంటే నడి ఒడ్డున అంటే 100 బోట్స్తోని ఆ నది తీరాన 6 కిలోమీటర్స్ ట్రావెలింగ్తో ఓపెన్ చేస్తున్నారు. ఇది ఒక సరికొత్త ఒలింపిక్స్ అనమాట, సరికొత్త ఓపెనింగ్ గేమ్ ఇన్ ఒలింపిక్స్ హిస్టరీలో. సో ఇది ఒక స్టేడియంలో కాకుండా నడి మధ్యలో బోట్స్తో వాటితో ఓపెనింగ్ చేస్తున్నారు. సో ప్యారిస్ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 1,20,000 కోట్లు స్పెండ్ చేస్తున్నారు దీనికి. సో సెక్యూరిటీ పరంగా కానీ వివిధ రకాల పరంగా కానీ చాలా ఒలింపిక్ గేమ్స్గా వీటిని చూస్తున్నారు అనమాట. ఎందుకంటే బయోడిగ్రేడబుల్గా ఏ వస్తువు కానీ రీయూజబుల్ అయ్యేటట్టు కానీ వేస్టేజ్ కానీ ఇట్లాంటివి కాకుండా క్లీన్ అండ్ నీట్గా ప్యారిస్ అనేది ఇంత క్లీన్ అండ్ నీట్గా ఉండేటట్టు అన్ని సౌకర్యాల విధంగా ఈరోజు ఒలింపిక్ ప్రపంచ సంరంభం అంటారు అనమాట. ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ ప్రపంచం నుంచి 206 కంట్రీస్ నుంచి 10,000 మంది అథ్లెట్స్ వస్తున్నారు. సో మన ఇండియా నుంచి కూడా 117 ఎంతో మంది పంపించారు. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఈరోజు స్టార్ట్ కాబోతుంది అనమాట. ఈరోజు 11 పిఎంకు స్టార్ట్ కాబోతుంది. ఇందులో ఒకటి ఏంటంటే 2 ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ ఒలింపిక్స్లో రష్యాను బ్యాన్ చేశారు. సో రష్యన్ అథ్లెట్స్ మాత్రం ఈ ఒలింపిక్స్లో పాల్గొన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఎందుకు రష్యన్ అథ్లెట్స్ బ్యాన్ చేశారంటే మేజర్గా ఏంటంటే వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేశారు, అన్యాయంగా ఉక్రెయిన్ మీద సైనిక చర్య చేపట్టారు. కాబట్టి ఈ ఒలింపిక్ గేమ్స్ నుంచి వాళ్ళని బ్యాన్ చేసినామని చెప్పారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇజ్రాయెల్ కూడా బ్యాన్ చేయాలి, కానీ ఇజ్రాయెల్ను మాత్రం ఎలో చేసారు. ఇజ్రాయెల్ అన్యాయంగా గాజా మీద పాలస్తీనా మీద దాదాపు 40,000 మందిని చంపి ఇప్పుడు ఈరోజు వాళ్ళకి సపరేట్గా సెక్యూరిటీ ఇస్తున్నారు ఇజ్రాయెల్ అథ్లెట్స్కు, ఏది ప్యారిస్ ఒలింపిక్స్లో. సో వీళ్ళు కూడా అన్యాయంగా వాళ్ళని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అని ఎంతవరకు కరెక్ట్ అదే తప్పు అయినా కానీ వీళ్ళని ఏమో అలౌ చేస్తున్నారు, కానీ రష్యాని మాత్రం బ్యాన్ చేశారు. సో ఇది పూర్తిగా విరుద్ధమైన ప్రకటన అనమాట. సో ఇది థ్యాంక్ యూ అండి. న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తున్నాం.